మనిషి ప్రకృతి ఈ బంధం తెగిపోతుందా? మన ఆధునిక జీవన శైలి మనల్ని ప్రకృతి నుండి దూరం చేస్తోందా? అవును కదూ. దీని ఫలితం ఒత్తిడి, ఆందోళన, అనారోగ్యం. మరి వీటిని ఎదుర్కోవడానికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? కృష్ణుడు చెప్తున్నాడు, బుజ్జి, ప్రకృతి మనలో ఒక భాగం, మనం ప్రకృతిలో ఒక భాగం. సమస్త జీవులు ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయి. మరి ఈ బంధాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి? రోజుకు 10 నిమిషాలు ప్రకృతిలో నడవడం, ఒక మొక్క నాటడం, ప్రకృతిని గౌరవించడం, నీటిని వృధా చేయకపోవడం లాంటి చిన్న చిన్న వాటిని పాటించడం ద్వారా మనం ప్రకృతితో అనుసంధానించబడవచ్చు అంటున్నాడు. అలాగే సైన్స్ కూడా దీన్ని సమర్థిస్తుంది. ప్రకృతిలో సమయం గడిపితే ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి, సృజనాత్మకత పెరుగుతుంది, మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఇది మన విషయంలో అర్థం చేసుకోవచ్చు. ప్రకృతిలో తిరిగి అనుసంధానించబడండి. ఇది మీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మరియు శాంతిని పెంచుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గీతా చైతన్యం. కృష్ణార్పణమస్తు.